అందరికీ నమస్కారం అండి. రీసెంట్గా నాకు ఒక మంచి విషయం తెలిసిందండి. అది మీ అందరితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఎడ్యుకేటెడ్గా నాకు తెలియని విషయం అండి ఇది. నాకే తెలియదంటే చాలా మందికి, మీలో కూడా చాలా మందికి ఈ విషయం తెలియదని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా తెలిసినా తెలియకపోయినా ఒక మంచి విషయం తెలుస్తుందని చెప్పి వీడియో చేస్తున్నాను. నేను దేని గురించి చెప్పాలనుకుంటున్నానంటే నేత్రదానం గురించి అండి. జనరల్గా నేత్రదానం ఎవరు చేయాలి అనుకుంటామంటే చనిపోయిన తర్వాత, చనిపోవడానికి ముందు వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళకి కళ్ళు జబ్బులు ఏమి ఉండకూడదు, షుగర్ బీపీలు ఏమి ఉండకూడదని జనరల్గా అనుకుంటాం కదా. అయితే అది తప్పండి, రాంగ్ ఒపీనియన్ అది. వాళ్ళు 6 నెలల నుంచి 100 సంవత్సరాల వరకు కూడా ఎవరైనా నేత్రదానం చేయొచ్చటండి. తర్వాత వాళ్ళకి షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, లేకపోతే కంటి ఆపరేషన్ చేయించుకుని ఉన్నా, లేదా వాళ్ళ కళ్ళలో శుక్లాలున్నా కూడా నేత్రదానం చేయొచ్చంట. అది నాకు రీసెంట్ గా తెలిసిందండి. ఈ విషయం తెలియక మా అమ్మగారి విషయంలో, మా నాన్నగారి విషయంలో నేను ఎంత మిస్టేక్ చేశానని బాధ అనిపిస్తుందండి నాకు. ఇలాంటి బాధ మీరు ఎవరికి కలగకూడదని, జనరల్ గా మన ఇళ్లలో పెద్దవాళ్ళు ఎవరైనా ఎక్స్పైర్ అయితే గనక దయతో వారికి నేత్రదానం చేయడానికి ముందుకు రండి. మనం చనిపోయిన వెంటనే జనరల్ గా నెట్ లో కొడితే నేత్రదానానికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. అందులో ఏదో ఒక దాన్ని కాంటాక్ట్ చేస్తే కనుక ద కన్సర్న్ డాక్టర్ గారు వచ్చి తీసుకుంటుంటారు. నేత్రదానం అంటే కళ్ళు తీసేస్తారేమో పూర్తిగా అనుకుంటారేమో, అదేం కాదండి. జస్ట్ ఆ అవుటర్ లేయర్ ని, అంటే కంటి మీద ఉన్న పొరని తీసి పెట్టుకెళ్తారంట. కళ్ళు మామూలుగానే ఉంటాయంటండి. అది ఒకళ్ళు చేసే నేత్రదానం ఇద్దరి కళ్ళకి, ఇద్దరి జీవితాలకు వెలుగు నింపుతుందని నేను కోరుకుంటున్నాను. కాబట్టి దయతో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా అందరూ రెడీ అవుదాం, నేత్రదానం చేయడానికి సిద్ధంగా ఉందాం. నమస్తే.